హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. టుడే వచ్చేసి టాపిక్ మనం హెయిర్ గ్రోత్ ఎలా చేసుకోవాలి. దీనిపైన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ నేను చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఈ టిప్స్ పాటించాను కాబట్టి నా హెయిర్ గ్రోత్ అయింది అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో మీరు చాలా వీడియోస్ చూడవచ్చు. బట్ నా వీడియో ఎందుకు స్పెషల్ అంటే నేను యూజ్ చేశాను కాబట్టి నా హెయిర్ గ్రోత్ అయింది అండ్ నాకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో నా వీడియో మీకు నచ్చితే మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ యాక్చువల్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి నేను 2 టిప్స్ చెప్తానండి. సో నెంబర్ 1 టిప్ వచ్చేసి మనం హెడ్ బాత్ చేస్తాం కదా, హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు మనము హెడ్కి మసాజ్ చేసుకోవాలి విత్ ఆయిల్తో మనం మంచిగా మసాజ్ 30 to 40 minutes చేసుకోవడం వల్ల మనం హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ హెయిర్ గ్రోత్ అవ్వాలంటే వెంటనే రిజల్ట్ అయితే రాదు. సో మనం మినిమం 1 or 2 months వెయిట్ చేయాలి. సో డిపెండ్స్ అపాన్ పర్సన్, మనం మసాజ్ ఎలా చేసుకునే దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నెంబర్ టిప్ 2 వచ్చేసి మనం స్నానం చేసే ముందు షాంపూని డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు. సో మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల హెడ్లో ఉన్న మనకి ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మనకి రిమూవ్ అవ్వదు. సో దాన్ని మనము బాయిల్లో కానీ దేంట్లో అయినా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మన షాంపూని అప్లై చేసేసి దాంట్లో వాటర్ మిక్స్ చేసేసి హెడ్కి పెట్టేసుకోవాలి. సో అలా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. హెయిర్ మాత్రం 90% నేను చెప్తున్నాను, బికాజ్ నేను రిజల్ట్స్ చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఈ టిప్స్ పాటించండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా ఎక్స్పీరియన్స్ ఏదైనా నేను షేర్ చేసుకోవడం రెడీగా ఉన్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.